ఎల్బీ నగర్ నుంచి భారీగా వాహనాలు వెళ్తుండటంతో హైదరాబాద్ టు విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఔటర్ రింగ్ రోడ్, రామోజీ ఫిలిం సిటీ వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాల్ని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా పండుగ సందర్భంగా అదనంగా 33% అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళకు వెళ్లే వారు కూడా ఉండడంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం విశాల్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ కావ్య, హైదరాబాద్లో అన్ని బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర సంక్రాంతి సందడి మొదలైంది. ఈ రోజు నుంచి తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ మొదలు కావడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు క్యూ కట్టారు. ప్రస్తుతం ఎల్బీనగర్ చౌరస్తా దగ్గర ఉన్న బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడి నుంచే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలకు, అదేవిధంగా తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి లాంటి ప్రాంతాలకు ఇక్కడి నుంచే బస్సులు వెళ్తాయి. ఇక ఎంజీబీఎస్, పటాన్చెరు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లాంటి ప్రదేశాల నుంచి కూడా ఎల్బీనగర్ మీదుగానే ఏపీలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అదేవిధంగా తిరుపతి, వైజాగ్, శ్రీకాకుళం, పోలవరం, ఈ రాజోలు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడి నుంచే బస్సులు అనేవి వెళ్తాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా బస్టాండ్ల దగ్గర ఒక సందడి నెలకొంది. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేకంగా ఈసారి 6400 పైగా బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఇక ప్రస్తుతం ఎల్బీనగర్ దగ్గర ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి సామ్యాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణికులకి సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నల్గొండకు వెళ్ళే బస్సులు, అదేవిధంగా విజయవాడ వెళ్ళే బస్సులు, ఖమ్మం, సత్తుపల్లి వెళ్ళే బస్సులు, ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారి బస్సులకు సపరేట్గా కౌంటర్లను ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఎల్పీడీఎస్ ద్వారా వాళ్ళకి మైక్ ద్వారా అనౌన్స్ చేయడం లాంటివి అన్నీ చేస్తున్నాయి. ఇక ఈ ప్రత్యేక బస్సులలో రద్దీ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న ప్రతి బస్టాండ్ దగ్గర కూడా ప్రయాణికులు సందడి కొనసాగుతుంది. ముఖ్యంగా మనకి విజయవాడ నుంచి భద్రాచలం, సత్తుపల్లి, విజయవాడ, కోదాడ, అదేవిధంగా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు ఇక్కడి నుంచి బస్సులు వెళ్తాయి. ఏపీలోని ప్రధాన ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే బస్సులు వెళ్తాయి. ముఖ్యంగా ఈ విజయవాడ నుంచి మనకు వెళ్ళే బస్సులు ఇక్కడి నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ప్రయాణికులకి ఎలాంటి హెల్ప్ డెస్క్ ద్వారా ఎలాంటి సాయం అందిస్తున్నారో ఆర్టీసీ అధికారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సంక్రాంతి సందర్భంగా ప్రతి బస్టాండ్ దగ్గర కూడా రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయా? ప్రయాణికుల సౌకర్యార్థం మేము టెంట్లు ఏర్పాటు చేసాము, చైర్స్ వాళ్ళంటే కూర్చోవడం కోసము చైర్స్ ఏర్పాటు చేసాము, వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ని చూసేసి ఎక్కడికి అంటే వాళ్ళు నిలబడకుండా ఇమీడియట్గా మేము బస్సు అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి విజయవాడ సెక్టర్కి వెళ్తున్నాయి, ఖమ్మం డిస్టిక్లో అన్ని డిపోలకు వెళ్తున్నాయి, నల్గొండ డిస్టిక్లోకి అన్ని అంటే మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట వీటికి కూడా మేము బస్సులన్నీ అరేంజ్ చేయడం జరిగినది. ఏపీలోకి వెళ్ళే బస్సెస్ ఏ బస్సులు ఇక్కడ అవుతాయి సార్? ఏపీకి విజయవాడకి మెయిన్గా మేము ఆపరేట్ చేస్తున్నాము. దాంతోపాటు రెగ్యులర్గా పోయే సర్వీసెస్ అంటే గుంటూరు కానీ, సత్తెనపల్లి కానీ, నెల్లూరు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పోయినా ఆ రెగ్యులర్ వాటితో పాటు మీరు ఎక్స్ట్రా బస్సులు విజయవాడ దాకా మేము ఆపరేట్ చేయడం జరుగుతున్నది. ప్రత్యేక బస్సులలో స్పెషల్ ఛార్జెస్ ఉన్నాయని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది. అంటే ఓన్లీ స్పెషల్ బస్సులే నడుస్తాయా? మహాలక్ష్మి ఫ్రీ బస్సెస్ అవి నడుస్తాయా? ఎట్లా ఉంటుంది? మహాలక్ష్మి స్పెషల్ అంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వరకు మహాలక్ష్మి కూడా ఎలో చేస్తున్నాము సార్. అంటే ప్యాసింజర్స్ దాంట్లో కూడా ఎక్కొచ్చు. స్పెషల్ అంటే టికెట్ పర్చేజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. అవి అంటే పోయేటప్పుడు ఫుల్గా వెళ్తాయి, వచ్చేటప్పుడు ఎంటీగా వస్తాయి కాబట్టి కొంచెం దానికోసమే చేసాం. కానీ మెయిన్గా మా రెగ్యులర్ సర్వీసెస్ చాలా ఉన్నవి, వాటిలోనే ప్యాసింజర్స్ని మేము పంపిస్తున్నాము. ఇంకా ప్రయాణికులు ఇంకా రద్దీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందా? అంటే ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? అంటే ఎల్లుండి భోగి,
యాక్చువల్గా ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక ట్రాఫిక్ బయలుదేరారు, ప్రయాణికులందరూ ఇప్పుడు బస్ స్టాండ్లోకి వస్తున్నారు, బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి బాగా ఉంటుంది, అంటే నైట్ 12-2 దాకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు రేపు, ఎందుకంటే ఈ రోజు రేపు హాలిడేసే. పండగ వచ్చేసి సోమవారము, మంగళవారం కాబట్టి సోమవారం దాకా మేము ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నాం. టోల్ ప్లాజాల దగ్గర మామూలుగా రద్దీ ఇప్పటికే కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులో వెళ్ళే వారికి ఏమైనా అక్కడ ప్రత్యేక వెసులుబాటు ఉంటుందా? తప్పకుండా అండి. టోల్ ప్లాజా పంతంగిలో సపరేట్ లేన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్ ఆర్టీసీ బస్సెస్ కోసం. అలాగే నకరికల్లో దగ్గర ఉన్న టోల్ ప్లాజా కూడా సపరేట్ లేన్ ఏర్పాటు చేశారు. ఆ బస్సులలో, ఆ లేన్లలోనే మా బస్సులు వెళ్ళిపోతున్నవి. అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అంటే వీళ్ళకి ఎట్లాంటి పోతున్న కార్లకి వాటికి ఇబ్బంది కలగకుండా మా బస్సులు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం అంటే ఆర్టీసీ బస్సులు లేవని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రైవేట్ వైపు ఎక్కువ మంది మలుతున్నారు. అంటే ఆర్టీసీ బస్సులు నిజంగా ప్రయాణికులకు సరిపడంత ఉన్నాయా లేవా? అసలు మ్యాక్సిమం ఉన్నాయండి. మేము ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి చూస్తుండండి. వాళ్ళ ప్యాసింజర్లో 10 మంది అవపడుతున్నాయని ఎమ్మటే మేము బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము. తప్పకుండా మా బస్సులో ప్రయాణించండి మేము ప్రయాణికులందరినీ వేడుకుంటున్నాము. ప్రైవేట్ వెహికల్స్లో వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తారు, అందులో సేఫ్టీ కూడా కాదు. కాబట్టి మా బస్సులు చాలా ఉన్నాయి కాబట్టి మా బస్సులలో ప్రయాణించమని. రద్దీ తర్వాత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ రద్దీ వెళితే ట్రిప్పులని కానీ అప్పుడప్పుడే యాక్షన్గా తీసుకునే ప్లాన్స్ ఏమైనా ఉంటాయి? ఉన్నాయి. మేము రెడీగా, అంటే ఎంత రద్దీ వచ్చినా మేము దానికి తగ్గట్టు మా బస్సులని అరేంజ్ చేయడం జరుగుతున్నది. ఆ ప్లాన్లో మేము ఉన్నాము. మా ఆఫీసర్స్ కానీ అందరము రెడీగా ఉన్న మా టీమ్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి దానికోసం. మా ఎండీ గారి ఆదేశాలు, ఈడీ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కంపల్సరీ మేము బస్సెస్ పెట్టుకొని ఉన్నాము. సిటీ నుంచి మేము బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నాము. ప్రయాణికుల సేఫ్టీ ప్రాధాన్యత ఉంటుందా, అంటే స్పెషల్ ఛార్జెస్ ఆదాయం ఎక్కువ అని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? అట్లే లేదు, సేఫ్టీ మాత్రమే. వాళ్ళని సుఖంగా సౌకర్యంగా వాళ్ళ డెస్టినేషన్స్కి చేర్చడమే మా విధానం. అంటే డబ్బులు కాదు, ఛార్జీలు కాదు, ప్రయాణికుల సౌకర్యమే మా ముఖ్యము, సేఫ్టీ ముఖ్యం. థ్యాంక్ యూ. రైట్, ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులని వారి గమ్యస్థానాలకు చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని, ఆదాయం తర్వాత అని కూడా ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎల్బీనగర్ దగ్గర విజయవాడకి, అదేవిధంగా సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, కోదాడ, సూర్యాపేట, అదేవిధంగా ఇతర ఏపీలోని ప్రధాన ప్రాంతాలైన గుంటూరు, నెల్లూరు అని, తిరుపతి, కాకినాడ, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మెయిన్గా రెగ్యులర్ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ స్టాపేజ్ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా పంతంగి టోల్ ప్లాజా అక్కడ ఎదురవుతుంది. అక్కడ ఇప్పటికే ట్రాఫిక్ జామ్, రద్దీ కొనసాగుతుంది కిలోమీటర్ల మేర. అక్కడ రద్దీ అంటే ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక లైన్ల ద్వారా ఆర్టీసీ బస్సులను పంపిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రత్యేక బస్సులు అంటే 6,000 పైగా ప్రత్యేక బస్సులే ఉండడం వల్ల రెగ్యులర్గా మహాలక్ష్మి ద్వారా ఫ్రీ బస్సెస్ తక్కువనే అనే ఒక భావన ప్రజల్లో కలుగుతుంది. అయితే దాని రెగ్యులర్గా నడిచే బస్సులను ఏమాత్రం కూడా తగ్గించకుండా వాటిని ఆపరేట్ చేస్తున్నాము. ప్రత్యేక బస్సుల ద్వారా ఎక్కువ ట్రిప్పులను ఆపరేట్ చేస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ దగ్గర ఉన్న బస్టాండ్ దగ్గరికి పెద్ద ఒక ప్రయాణికులందరూ కూడా చేరుకుంటున్నారు. ఇక ఈ రోజు రాత్రి, రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రయాణికుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కావ్య, ప్రస్తుతానికైతే ఎల్బీనగర్ దగ్గర ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కావ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.